పోర్న్ స్టార్గా మారిన తెలుగమ్మాయి స్వాతి నాయుడు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్. శృంగార ప్రియులు ఆమెను పిచ్చగా ఫాలో అవుతారు. దేశీ గ్లామర్ ఇష్టపడే వాళ్లకు స్వాతి నాయుడు హాట్ ఫేవరెట్. కొన్నాళ్లుగా ఆమె సోషల్ మీడియా వేదికగా సంచలనాలు చేస్తున్నారు. ఇక తన వ్యక్తిగత జీవితం గురించి ఆమె పచ్చిగా మాట్లాడతారు. విచ్చలవిడిగా శృంగారం చేస్తారని ఓపెన్గా చెబుతారు. అదో తప్పుగా భావించను అంటుంది. ఆమెకు భర్త, కూతురు ఉన్నారు. అలాగే ఫ్యామిలీ కూడా ఉంది. అయినా తన కోరికలకు, కెరియర్కు అదేమీ అడ్డు కాదంటుంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో ప్రైవేట్ వీడియోలు షేర్ చేస్తూ ఆమె విపరీతంగా పాపులారిటీ రాబట్టారు. ఆమె పోర్న్ వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. రెగ్యులర్గా ఆమె అకౌంట్స్ ఫాలో అయ్యేవారు ఉన్నారు. తన వీడియోలకు వచ్చే వ్యూస్ ఆమెకు ఆదాయ వనరుగా ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్వాతి నాయుడు అనేక విషయాలు వెల్లడించారు. మీరు ఎంతమందితో శృంగారం చేశారని అడగ్గా నాకు కరెక్ట్ నెంబర్ గుర్తు లేదన్నది. అంటే లెక్కకు మించిన వ్యక్తులతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నానని స్వాతి నాయుడు మొహమాటం లేకుండా చెప్పారు. ఈ క్రమంలో ఆమె ఓ హీరోతో శృంగారం చేశారన్నారు. అలాగే ఆ అనుభవాన్ని యాంకర్తో పంచుకున్నారు. సదరు హీరో ఎవరో మాత్రం వెల్లడించలేదు. ఇక విజయవాడకు చెందిన స్వాతి నాయుడు సిద్దిపేటలో బీటెక్ పూర్తి చేశారట. బంధువుల ఊరైన సిద్దిపేటకు రావడానికి కారణం హైదరాబాద్ దగ్గరగా ఉంటుందని ఆమె చెప్పారు. చిత్ర పరిశ్రమ హైదరాబాద్లో ఉన్న నేపథ్యంలో నటిగా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేందుకు సులభం అవుతుందని స్వాతి నాయుడు ఆలోచనట. తన అసలు పేరు స్వాతి బిందు అట. స్వాతి నాయుడుగా ఫేమస్ కావడంతో ఆ పేరు అలానే ఉంచేశారట. విదేశాలకు వెళ్ళి పోర్న్ స్టార్గా స్థిరపడిపోవాలనేది ఆమె ఆలోచనట. ఇక స్వాతి నాయుడు పేరును సాంప్రదాయవాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అదే సమయంలో ఎవరికి నచ్చిన వృత్తి వారు ఎంచుకోవడం తప్పులేదంటూ కొందరు సమర్థిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.